నమస్తే అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం వెజ్ థాలీ రెసిపీస్ అన్ని 1 by 1 చూద్దాం. సాంబార్కి ముందు పప్పు ఉడకబెడదామండి. ఒక 50 grams దాకా పప్పు, దాంట్లో ఒక 2 టమాటాలు, పెద్ద సైజ్ టమాటాలు 2, కొద్దిగా నీళ్ళు, పసుపు, అంతే. మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్. ఓ పక్కన పప్పు ఉడుకుతుంటే ఇంకో పక్కన తాలింపు వేసుకొని మనం ముక్కలు వేసేద్దాం. కొంచెం నూనె, కొంచెం నెయ్యి. పోపు 2 రకాలుగా వేసుకోవచ్చు. ఎండింగ్లో వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. స్టార్టింగ్లో వేసుకోవచ్చు, పోపులో ఉన్న ఘాటు కూడా సాంబార్లోకి వెళ్తుంది. పోపు వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక వెల్లుల్లి పాయ ముద్ద, కొంచెం ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ కరివేపాకు, చిన్న సాంబార్ ఉల్లిపాయలు వేసేస్తున్నాను నేను. ఒక ఉల్లిపాయని ఇట్లా పొడుగ్గా కూడా కట్ చేస్తున్నాను. పెద్దగా వేగాల్సిన పని లేకుండానే ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసేయండి. సొరకాయ, ములక్కాయ, గుమ్మడికాయ, వంకాయ, క్యారెట్, ఆలుగడ్డ కూడా చాలా బాగుంటుంది సాంబార్లో. మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేయండి. నేను ఇవన్నీ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, ఇవన్నీ వేసి మూత పెట్టేసి ఆ పప్పు ఉడికేంత వరకు దీన్ని సిమ్లో మగ్గనిద్దాం. మన కూరగాయ ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఉడికిపోయినాయండి. 70% ఉడికినాయి. మన పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి పప్పు. చింతపండు చిక్కగా ఉంది, ఒక 30 to 35 grams చింతపండు. అండ్ దీనిలో మనకి సాంబార్కి కావాల్సినన్ని నీళ్ళు, ఇవన్నీ కలిపి మన ముక్కల్లో వేసేస్తున్నాం. సాంబార్ చిక్కదనం ఒకసారి చెక్ చేసుకోండి. చిక్కగా తినేవాళ్ళు ఇట్లా ఉంచవచ్చు. కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ పోయొచ్చు. సాంబార్ కొంచెం వేడైంది. ఈ టైంలో ఇదిగోండి సాంబార్ పొడి ఏదైనా వేయండి. నేనైతే మాత్రం ద రియల్ ఇండియన్ కిచెన్ వల్ల సాంబార్ పొడి వేస్తున్నాను. దీంతో మనకి చిక్కదనం, మంచి ఫ్లేవరు అన్నీ యాడ్ అవుతాయి. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఒక 3/4 టీ స్పూన్. సిమ్ చేస్తున్నాను. ముక్క ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇదిగోండి సొరకాయ, ములక్కాయ చక్కగా ఉడికిపోయింది. దట్స్ ఆల్ అండి. మన సాంబార్ కూడా అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర, తీపి తినేవాళ్ళు లైట్గా బెల్లం. నేను ఒక 2 టీ స్పూన్స్ మాత్రమే వేసాను, అటు బెల్లం ఉందా లేదా అనిపించేటట్టు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించి బంద్ చేస్తున్నాం.